నగరపాలక సంస్థ కమిషనర్ పర్యటించి ఓపెన్ మురుగు కాలువను భూగర్భ డ్రైనేజ్ గా నిర్మించాలని పీపీఎస్ఎస్ నాయకుడు పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. విఠల్ నగర్ లో రైల్వే లైన్ వెంట 2 ఏళ్ల క్రితం దాదాపు 50 లక్షలతో నిర్మించిన మురుగు కాలువలో సమీప కాలనీ మురికి నీటితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల మురుగు నీరు కూడా కలవడం వల్ల దుర్వాసన వస్తున్నందున చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ పర్యటించి ఓపెన్ కాలువను భూగర్భ మురికి కాలువగా మార్చాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, స్థానిక కాలనీ ప్రతినిధులు కె దేవధానం, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకటరామరెడ్డి, సింధు నాగేశ్వరరావు కోరారు. ఇక్కడే నిలబడతా ఉంది. దోమలు, దుర్వాసన, ప్రజలు అనారోగ్యాలకు గురవుతా ఉన్న స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కానీ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని డ్రైనేజీ కాలువ కట్టి ఊరికి చేతులు దులిపేసుకున్నారు. కాబట్టి ప్రజాధనం వృధా అయింది, ప్రజల ఆరోగ్యం చెడిపోతా ఉంది. కమిషనర్ గారు స్పందించి వెంటనే ఈ కాలువను భూగర్భ డ్రైనేజీ కాలువగా మార్చాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. సంబంధించిన మురికి నీరు ఏదైతే ఉందో దేవనగర్ నుంచి వచ్చేది, అది విఠల్ నగర్ కాలువలో పడడం వల్ల ఇక్కడ నివసిస్తున్న కనీసంగా వేలాది మంది యొక్క పిల్లల ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకొరకు ఈ డ్రైనేజ్ సిస్టాన్ని మార్చాలని, దీనివల్ల స్మెల్ రావడం, జ్వరాలు, దగ్గులు. కాలువ వేస్తామో చెప్పినాము కాంట్రాక్టు. కాలువ ఎందుకు వేస్తాం, ఇది డ్రైనేజీ పైకి ఐటెండ లేపి మూతేసేయండి అంటే మాకు ఆ కాంట్రాక్ట్ లేదు. సైడ్ మట్టి కూడా ఎక్కడ పోయినా వాళ్ళు స్మెల్ వస్తుంది. మాకు అయితే నీళ్ళని ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు, అటు సైడ్ విఠల్ నగర్ రైల్వే గేట్ దగ్గర కాలువ రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ కాలువ వేశారు. ఆ కాలువ నీళ్ళన్నీ గాయత్రి చెట్ల నీళ్ళు వస్తున్నాయి. అది ఇళ్ళ నీళ్లు కాదు, అది మొత్తం హాస్పిటల్కి సంబంధించిన నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వాసన ఎక్కువైంది. కాబట్టి కాలువ వేసినారు. కార్పొరేట్ ఆసుపత్రి నీళ్ళన్నీ ఇక్కడే వస్తున్నాయి. దీని మీద కవర్ కూడా లేకపోవడంతో ఈ కాలువ 3 కాలువలుగా తయారైపోయి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతుంది. వీలైనంత త్వరగా ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలి. 1 ఇయర్ బ్యాక్ కాలువ వేసినారు. ఈ కాలువ వల్ల కొద్దిగా వాసన అవన్నీ డ్రైనేజ్ వల్ల జ్వరాలు అవన్నీ వస్తున్నాయి. ఇది కొద్దిగా పునరుద్ధరించాలని కోరుతున్నాను.